రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలలో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం ద్వారా 8,629 కోట్ల రూపాయలు పంపితే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల సంతకం లేకుండా, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామసభ ఆమోదం పొందకుండా దొంగలించి దారి మళ్లించడం జరిగింది. ఈ విషయాన్ని గత 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంటే దానికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ నిధులను కరెంటు బిల్లుకు మళ్లించామని చెప్పి పచ్చి అబద్ధం తెలియజేశారు. ఆ విషయాన్ని మేము గత నెల 24వ తారీఖున పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మే 1వ తారీఖున డోన్ పట్టణంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర మేము నువ్వు చెప్పిన మాటను అబద్ధం అని చెప్పి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము, సిద్ధమా అని చెప్పి మేము సవాల్ విసరడం జరిగింది. సవాలు విసిరడానికి వాళ్ళు స్పందించకపోగా, సమాధానం చెప్పకపోగా మన ఇన్స్పెక్టర్ గారి నుంచి నాకు ఒక నోటీస్ పంపి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి నోటీస్ పంపడం జరిగింది. ఆ నోటీసును స్వీకరించిన నేను చట్టాన్ని గౌరవిస్తూ మన సిఐ గారికి వచ్చి మీరు మాకు అనుమతించండి, నేను వెళ్ళి గాంధీ విగ్రహం దగ్గర ఈ చర్చలో పాల్గొని వీళ్ళు చేసినటువంటి మోసాన్ని, దొంగతనాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సిఐ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే సిఐ గారు దానికి సమాధానంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పి వారి సమాధానాన్ని మేము స్వాగతిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ మేము ఒకటే చెప్పడం జరిగింది, మీరు సమాధానం ఇవ్వలేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మేము మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు మా రాష్ట్ర సర్పంచుల సంఘం మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 గ్రామాల్లో నివసిస్తున్నటువంటి 3.5 కోట్ల గ్రామీణ ప్రజలకు మీరు చేసినటువంటి దొంగతనాన్ని వివరించి మా నిధులను దొంగలించిన దానికి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పి ప్రతి గ్రామాన ప్రతి ఓటర్కి మేము వివరిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా పేరు బిర్రు ప్రతాప్ రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్.